ఇంత వాటర్ ముప్పుకోవడం కారణం ఈ గోడపాటు కెనాల్ కాలువ అనేది పునరుద్ధరణ చేయకపోవడం వల్ల ఈ ఛానల్ కాలువ ఇక్కడ బూర్చిపడటం వల్ల ఇంత వాటర్ పైకి రావడం జరిగింది. ఇంతవరకు 1984లో వచ్చింది కానీ ఇంతవరకు రాలేదండి. మళ్ళీ ఇది ఫస్ట్ టైం 84లో ఇంత కూడా రాలా, ఇది ఫస్ట్ టైం రావటం. ఖమ్మం చరిత్రలో ఇంత రావటం అనేది ఫస్ట్ టైం. లోతట్టు ప్రాంతాలలో మొత్తం ఖాళీ చేసి బయటకు వచ్చేసినాం. ఇది రోడ్డు సేఫ్గా నిలబడితే రోడ్డే మునిగిపోయే పరిస్థితి ఉంది. మేము ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎక్కడున్న బండ్లు అక్కడ వదిలిపెట్టిపోయినాం. చాలా వరకు బయట తీయగలిగినాం కానీ ఇక మాకు ఓపిక లేదు. అప్పటికి మేము కొట్టకపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి బండి బయటకు వెళ్ళిపోయాను. మన ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారండి. వాళ్ళు స్పందించి మాకేమైనా ఆర్థిక సాయం చేయగలుగుతున్నామని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంతే, రెండోది. అసలు ఈ వరద ఈ స్థాయిలో రావడానికి గల కారణం ఏమని భావిస్తున్నాం? అధికారుల నిర్లక్ష్యం అండి. ఉదయం 6 గంటలకి మేము ఇక్కడికి వచ్చేసాము వర్షం పడుతుందని చెప్పేసి. పక్కనే మా యార్డు ఉండేసి పార్కింగ్లో వచ్చేసి మొత్తం 200 లారీల నుంచి 300 లారీల వరకు అక్కడ పార్కింగ్ పెట్టుకుంటాము డైలీ. సో ఎర్లీ మార్నింగ్ 6 గంటల వర్షం పడుతుంది, మున్నేరు రివర్ ఫ్లోటింగ్ ఉందని చెప్పేసి అన్నీ బయటకు వచ్చేసాము. వీలైన బళ్ళు వరకు బ్రిడ్జి దాటించి సేఫ్ సైడ్లో పెట్టుకున్నాము. కొన్ని బళ్ళకి ఏదైతే ఉందో మెయిన్ ట్రాఫిక్, ఇప్పుడు వచ్చిపోయే ట్రాఫిక్ ఉంటారు కదా, వాళ్ళు ముందు మెయిన్ సమస్య ట్రాఫిక్. వీళ్ళు వచ్చి పొయ్యలు పోకుండా ఆగి సెల్ఫీలు దిగడం, మున్నేరు వాటర్ని చూడడం, ఆ వీడి వల్ల బళ్ళు ఫ్లోటింగ్ జామ్ అయిపోయినాయి. జామ్ అయిపోయిన తర్వాత మున్నేరు ఉదయం 6 గంటలకల్లా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెవీ ఫ్లోటింగ్ వస్తే ముందుగా హెచ్చరికలు చేస్తుంటే ఈ రోడ్డు మొత్తం క్లియర్ చేసేసి బళ్ళకి సెఫ్టీలో పెట్టుకుంటారు. వాళ్ళు ఎటువంటి హెచ్చరికలు లేకుండా ఏం చేయకపోతే పోయినసారి మున్నేరు వచ్చింది కదా, సో ఆ లెవెల్లో వస్తున్న ఎక్స్పెక్టేషన్స్తో ఆ ముంపు ప్రాంతంలో ఉన్న బళ్ళు వచ్చి మెయిన్ రోడ్లో పెట్టేసాం. మెయిన్ రోడ్లో పెట్టిన తర్వాత మీరు కూడా మెయిన్ రోడ్కి ఇక్కడ ఈ లెవెల్లో వాటర్ ఫ్లోటింగ్ అయినాయి. వాటర్ ఫ్లోటింగ్ వల్ల ప్రతి లారీకి ఇంజిన్ డ్యామేజ్ అయింది, డీజిల్ ట్యాంక్ డ్యామేజ్ అయింది. మెయిన్ గుండెకాయ అది. ఇప్పుడు అది 2 తీయాలంటే డీజిల్ ట్యాంక్ కూడా తీయాలి, దాంట్లో డీజిల్ తీసేయాలి, మళ్ళీ డీజిల్ పోయాలి, మళ్ళీ ఇక్కడ ఇంజిన్ డౌన్ చేయాలి, ఇంజిన్ ఆయిల్ తీయాలి, ఇంజిన్ ఆయిల్ పోయాలి. దీనికి ఒక్కొక్క లారీకి వచ్చేసి మినిమం 40,000 నుంచి 50,000 రూపాయలు ఖర్చు ఉంటుంది. ఇప్పుడు అన్ని వాళ్ళకి సరే డబ్బులు పోతే పోయి చేపిద్దామంటే మెకానిక్స్ లేరు. ఒకరిద్దరు మెకానిక్స్ ఉన్నా ఇప్పుడు ఈ 200 లారీలు తీయలేరు కదా. ముందు మెకానిక్స్ త్వరగా అందుబాటులో ఉండాలి, తర్వాత వచ్చేసి డబ్బులు ఉండాలి. డబ్బులు ఉన్నా కానీ ఇప్పుడు ఆటోమొబైల్ షాప్లో ఈ సామాన్లు కరెక్ట్గా ఉంటాయో లేవో తెలియదు. ఎలక్ట్రీషియన్ అందుబాటులో ఉండాలి. మెయిన్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఇదంతా జరిగింది. వాళ్ళు ఏమాత్రం మాకు ఎస్టిమేషన్ ప్రకారం సైరన్ కానీ ఏదైనా చెప్పినట్లయితే ఇట్లా మున్నరికి హెవీ రేట్ వస్తుంది, ఫ్లోటింగ్ వస్తుంది, మీరు సేఫ్ సైడ్లో ఉండండి అని చెప్తే బండ్లను తీసుకొని రాపర్తనగర్ బోర్డు వైపు ఇంకెటువైపు అటు వెళ్ళిపోకుండా అటు జామ్ అయినాయి, ఇటు జామ్ అయినాయి. కనీసం ట్రాఫిక్ పోలీసులు కూడా సరైన ఇంటిమేషన్ లేదు, ఏమీ లేదు. బళ్ళు ఆపారు కానీ ఎందుకు ఆపారు, దేనికి ఆపారు అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. సో ఇప్పటికైనా గవర్నమెంట్ వచ్చి కొంచెం అవనాస్తం ఇస్తే బాగుండదని చూస్తున్నాం. ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు మీ చుట్టుపక్కల కాలనీ? నిన్న ఉదయం 10 గంటల నుంచి 9 గంటల 10 గంటల సమయం నుంచి మా డ్రైవర్లు అయితే ఓనర్లు అయితే ఫ్లోటింగ్ వస్తుందని చెప్పేసి బండిలో క్యాబిన్లో ఎక్కి కూర్చున్నారు. దగ్గర ఒక ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా బయట వాళ్ళు అయితే బండిలో ఉన్న వాళ్ళు అయితే పోలీసు వాళ్ళకి చాలాసార్లు ఫోన్ చేశాము, ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. రెస్పాండ్ అవ్వకపోగా నిన్న సాయంత్రం 8 గంటలప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందం వచ్చి చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. కనీసం వాళ్ళు ఉన్న వాళ్ళని తీసుకురావాలా చేయాలని చెప్పేసి ఆలోచన లేకుండా చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు.